నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన ప్రియ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలలో ప్రజలు తన శిక్షను పూర్తిగా అనుభవించాక దేవుడు వారిని స్వస్థపరిచి పూర్వపు క్షేమస్థితిని కలిగిస్తాడు. తండ్రి తన పిల్లలను చూసుకున్నట్లు ఆదరిస్తాడు. వారి జీవన శైలి తామర పువ్వంత మనోహరంగాను, లెబానోను దేవదారు వృక్షాలంత గంభీరంగాను ప్రశస్తంగాను దేవుని వాక్యంలో వేరుపారి ఉంటాయి. అనగా పూర్వపు స్థితి పొందిన ప్రజలు దేవునికి ఎంతో ప్రీతిపాత్రులో తెలియజేస్తుంది. ఆయన నీడలో నివసించేవారు ధాన్యంలాగా నిలుస్తారు, ద్రాక్షవల్లిలాగా చిగురిస్తారు అని అర్థం. మృతమైన విడువబడిన తోట లాంటి ఇశ్రాయేలీలకు సౌందర్యాన్ని, జీవాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చెట్టునకు మంచు ఉన్నట్లు అనున్నది దేవుని యొక్క దీవెనలను సూచిస్తుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం మరియు 33వ అధ్యాయం 9వ వచనములలో లెబానోను ఇశ్రాయేలులో ఉత్తరాన ఉంది. పడమటి కొండ వాలుల్లో ఉన్న షారోను అడవి పుష్పాలకు ప్రసిద్ధి. బాషాను, కర్మెలు ప్రాంతాలు పచ్చని పచ్చిక బయళ్లకు ప్రసిద్ధి. అయితే యుద్ధము వలన ఈ ప్రాంతాలన్నీ ఎడారి అయ్యాయనే వర్ణన ఇక్కడ కనబడుతుంది. ఈ వర్ణన ఇశ్రాయేలు యొక్క మునుపటి ఆశీర్వాద స్థితి నుంచి దేవుని యొక్క కోపమునకు గురై ఎడారి వంటి స్థితికి చేరుకున్నట్లుగా గుర్తు చేస్తుంది. కానీ జాలి కలిగిన కరుణా సంపన్నుడు మరియు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఇశ్రాయేలీల వలె విశ్వాసులమైన మనం దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపము పొందితే ఆయనిచ్చే ఆశీర్వాదాలు చెట్టునకు ప్రతి ఉదయం మంచు క్రొత్తగా ఏ విధంగా ఉంటుందో ఆయనిచ్చే దీవెనలు ప్రతి ఉదయం నూతనమైనవిగా దయచేయగల సమర్థుడు. దానికి మనకు కావలసింది ఎల్లప్పుడూ ఆయన ఎడల విధేయత కలిగి ఉండడం. ఆమేన్.